ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి. ఓవైపు నుంచి ఎన్నికల హామీలను అమలు చేయాలని ఒత్తిడి, మరోవైపు నిధుల కొరత, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఈ అంశాలన్నీ కాంగ్రెస్ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చేసింది. ఆ వాగ్దానాలు అమలు చేయడం ఇప్పుడు సవాలుగా మారింది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఆపసోపాలు పడుతోంది. కొత్త ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు ఇస్తున్నామని చెబుతున్నా చాలా శాఖల్లో సకాలంలో జీతాల చెల్లింపులు జరగటం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా 6,000 మంది నర్సింగ్ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. ఆ ఉద్యోగులు విధుల్లో చేరి 4 నెలలైనా జీతాలు అందటం లేదంటున్నారు. కొత్త ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం కనిపించలేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు హామీల అమలుకు షరతులు విధిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలాన్ని నెట్టుకొస్తోంది. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ ఇస్తామంటున్నారు. హామీలపై మాట మార్చడంపై అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు ఆసుపత్రులు బకాయిలు చెల్లించాలని కోరుతున్నా పట్టించుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్లియర్ చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. మహిళలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ తీరుపై విపక్షాలు, ప్రజా సంఘాలు విమర్శలు చేస్తున్నా సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందుకే అదనపు నిధులను సమకూర్చుకొని కొన్ని హామీలైనా అమలు చేయాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది. పన్నులు, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలను పెంచాలంటే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. తక్షణ అవసరాల కోసం భూముల విలువ సవరించడం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, భూముల క్రమబద్దీకరణ, బిల్డింగ్ల క్రమబద్దీకరణ లాంటి అంశాల వైపు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. అయితే ఈ చర్యల ద్వారా నిధులు త్వరగా ఖజానాకు చేరే అవకాశం లేదు. అందుకే ఈ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.